అందుబాటులోకి వచ్చింది. ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను, ఈరోజు డ్రోన్ ఉంది. డ్రోన్ కానీ పామాయిల్ తోటల మీద రన్ చేస్తే ఏ చెట్టు రోగం ఉన్నా సరిగా లేకపోయినా అది డయాగ్నోస్ చేస్తుంది. నేరుగా ఆ చెట్టునే కరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, దిగుబడి పెరిగే అవకాశం వస్తుంది. నేను అందుకని టెక్నాలజీని ఎక్కువ వాడుతున్నాను. వ్యవసాయం చాలా సమస్యలు ఉన్నాయి. రాయలసీమ మొత్తం హార్టికల్చర్కి వెళ్తున్నాం. ఆంధ్రాలో ముఖ్యంగా కోస్టల్లో ఎక్కువ అక్వాకల్చర్కి వెళ్తున్నాం. మీరందరూ చూస్తే ఎవరు ఇవ్వని విధంగా ₹50 అక్వాకల్చర్కి కరెంట్ ఇచ్చిన ఘనత, ఇస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు నేను చెప్పా 850 కోట్లు అవుతుందన్నారు. ఎంతైనా పర్వాలేదు, చెప్పిన మాట నిలబెట్టుకోవాలని దాన్ని అమలు చేశాం. ఇంకో పక్క ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ వెళ్ళాలి, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టాలి. ఈరోజు ఒక్క విషయం మీరు ఆలోచిస్తే, ఇక్కడ కోకో ఉంది, కొబ్బరి ఉంది, అరకులో కాఫీ ఉంది. ఈ మూడు కలిపి చాక్లెట్లు తయారు చేసుకోవచ్చు, కాఫీ తయారు చేసుకోవచ్చు, అదే మరి ఐస్ క్రీములు తయారు చేసుకోవచ్చు, స్వీట్లు తయారు చేసుకోవచ్చు. అప్పుడే ఆదాయం వస్తుంది. అందుకే మొన్న ఒక అతను నా దగ్గరికి వచ్చి విశాఖపట్నంలో C3 అన్నాడు. C3 అంటే చాక్లెట్ అంటే కోకో, పక్కన కాఫీ అరకు, మూడోది కోకోనట్. ఈ మూడు కలిపి మనకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీకు రావాల్సిన అవసరం ఉంది. దానికి నాంది పలుకుతాం, సబ్సిడీ ఇస్తాం, ప్రోత్సహిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా ఇబ్బంది వస్తే సరైన గైడెన్స్ ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, సబ్సిడీలు ఇస్తాం. అయితే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ రైతులు. మనం చిన్నప్పటి నుంచి మాకు వ్యవసాయం తెలుసని బయట ప్రపంచంలో మార్పులు వస్తే మనం మారకపోతే ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఆ ఇబ్బందులు అధిగమించాలంటే మీరు మేము కలిసి సమిష్టిగా పనిచేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే 3వ తారీఖున రైతు సేవా కేంద్రం వారిగా ఏ పంటలు ఉన్నాయి, పంటల మార్పిడి ఏ విధంగా చేయాలి, టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ విషయాలపైన చర్చ చేస్తున్నాం. నేను ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన. ఆ రోజు మాట ఇచ్చా, నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాం, అది ఈరోజు చేసి చూపించాం. 2029కి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాం. మొన్నే విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరిగింది. 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పటికి 8,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఈ రెండు అయితే దగ్గర 24 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అది మా గ్యారంటీ అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు పెడుతున్నాం. 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతాం. ఎక్కడ ఉద్యోగాలు ఉంటే యజమాన్యాలు వస్తాయి, ఇక్కడుండే పిల్లల్ని రిక్రూట్ చేస్తాయి. ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరినీ కోరుతున్నాను, ఇక్కడ కూడా పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే మీలో కూడా ఆలోచన విధానం మారాలి.
వెస్ట్ గోదావరి జిల్లా అంటే పాత జిల్లా గాని ఏలూరు అంటే మీ ఆలోచన ఇక్కడ పరిశ్రమలు రావని. అది కాదు, ఇక్కడ కూడా రావాలి.